హైవేస్ ఈరోజు ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈరోజు రీపోలింగ్ 2 ఓట్లు పెట్టున్నట్లు కానీ ఓకే, నో ఇష్యూ, అది కూడా జరిగింది. నాకున్న సమాచారం మేరకు 80% పైగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే నమోదైంది. టీడీపీ విద్యుత్తుని ముగించబోతుంది, రేపే కౌంటింగ్ కాబట్టి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ అధికారంలో ఉన్నప్పుడు, నాటి అధికారంలో కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడపలో ఆయన ఏ చేతులను నడిచేది. చంద్రబాబు నాయుడు క్లోజ్ ఫ్రెండ్ కదా, సర్లే మా రెడ్డి గారిది అని చెప్పేసి ఆయన సైలెంట్ అయ్యాడు, నడిచేది. అప్పుడు కడప జిల్లాకి ఎస్పీగా వచ్చాడు ఉమేష్ చంద్ర, ఐపీఎస్ ఆఫీసర్. ఆయన వచ్చిన తర్వాత వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి, వైఎస్ ఆటలకు సంబంధించి ఏవి కూడా నడవనీయకుండా అన్ని పద్ధతిగా రూల్స్ ప్రకారం చేయించాడు. దాంతో వైఎస్ఆర్ అల్లాడిపోయాడు అసలు. ఇప్పుడు మరలటువంటి ఆఫీసర్ కోయ ప్రవీణ్, ఈ కర్నూలు డిఐజీ ఎవరైతే ఉన్నారో, ఈ పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలకు సంబంధించి ఆయనకే డ్యూటీస్ అసైన్ చేశారు. ఈరోజు వైసీపీలు ఆగడాలు ఎక్కడ కూడా సాగనీయకుండా ఎక్కడెక్కడ హౌస్లో అరెస్ట్ చేసి అడవులు చేసే బ్యాచ్ని ఎన్నికలు సాఫీగా ప్రశాంతంగా జరిగేలా చేశారు. సరే, ఎక్కడైనా అటు ఇటు కొన్ని ఉంటాయి, నేను కాదన్నాను, ఓకే. ఇప్పుడు ఏమైంది? ఆనాడు అయ్యకేమో ఉమేష్ చంద్ర, ఈనాడు కొడుకేమో ఈ ప్రవీణ్ సరైన ఐపీఎస్ ఆఫీసర్లు అనిపించారు, శభాష్ అన్నారు, గుడ్. ఇక ఇప్పుడు లోకేష్ సంబంధించి 30 ఏళ్ళుగా ఓ లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఆడు కొడుకు వచ్చాడని చెప్పండ్రా లోకేష్ అని చెప్పేసి తల ఎగరేస్తున్నారు, మేసం మెలేస్తున్నారు టీడీపీ. ఎందుకు? 30 ఏళ్ళుగా ఈ పులివెందులలో ఏకగ్రహం అంతే, ఎన్నికల్లో ఏమిలో. ఇప్పుడు ఎన్నికలు పెట్టారు, 11 మంది నామినేషన్లు వేశారు. 11, ఒంటిమిట్ట కూడా 11 మంది నామినేషన్లు వేశారు. ఒంటిమిట్టలో 24,600 ఓట్లు, పులివెందులలో 11,600 ఓట్లు జెడ్పీటీకి సంబంధించి, 10,400 ఓట్లు, సరే 10,600 ఓట్లు ఇక్కడ, అక్కడ 24,600 ఓట్లు ఒంటిమిట్టలో. ఒంటిమిట్టలో 13 వచ్చేసి పంచాయతీలు, పులివెందులలో 6 పంచాయతీలు. ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు, పులివెందులో వచ్చేసి 15 పోలింగ్ కేంద్రాలు. ఓవరాల్గా మొత్తం చూసినప్పుడు అద్భుతమైనటువంటి పోలింగ్ శాతం నమోదైంది. 30 సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా పోలింగ్ కూడా సాగింది. సరే, కొన్ని చోట్ల టీడీపీ మీద దాడులు, వైసీపీ మీద దాడులు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. అండ్ అవునన్నా కాదన్నా రూలింగ్ పార్టీకి ఫేవర్గానే కొడుకుని ఉంటాయి కాబట్టి ఇది కూడా ఓకే. బట్ ఓట్లు వేసిన ఉన్నారు చూసారా, స్వతంత్రంగా ఓట్లు వేశారు, స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. వాళ్ళ ఓటును కూడా ఇన్నాళ్ళు లేయిలా, పాపం బలవంతంగా అవతల లాక్కుండా రిగ్గింగే. ఇప్పుడు అలా కాదు కదా, ఓట్లు వేశారు. ఇది చదువుకున్నాడు సరిగ్గా రాజకీయాలకు స్థలాన్ని తింటూ లోకేష్ చూపించాడు అంటున్నారు. అయిపోయింది. నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేంద్ర బలగాలను పెట్టి ఎన్నికలు జరిపించాలి అంటే పక్క రాష్ట్ర పోలింగ్ సిబ్బంది పట్టుకొచ్చేసి ఎన్నికలు జరిపించాలంటుండే దాని కౌంటర్గా ఎవరు అవసరంలా కొడాలి నాని గతంలో ఏదో అన్నాడు, ఎవరి కోసం? చంద్రబాబు బదులు ఇవ్వటం కోసం. ఇప్పుడు ఆయన ఇచ్చిన బదులు ఏదైతే ఎగ్జాక్ట్గా జగన్ మ్యాచ్ అయిపోయింది. ఎప్పుడన్నా నీ మొఖానికి కేంద్ర బలం పెట్టి ఎన్నికలు జరిపించావా? కేంద్ర బలం పెట్టి ఎన్నికలు జరిపించాలా? నువ్వు నీ పిచ్చితాను, పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చావు అన్నట్టుగా. ఇంకా ఆ మహానుభావుడు ఏమన్నా అటాచ్ చేస్తాను చూడండి, అదే అంట కర్మ సిద్ధాంతం, ఎవరైనా వదలదు. మరో చెప్తే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మనం ఎప్పుడు ఏం చేస్తాం అదే తిరిగి వచ్చింది. అందుకే పద్ధతిగా ఉందాం, ఎవరైనా దూషించవద్దు, ఉన్న విషయం మాట్లాడుకుందాం, ఓకేనా? ఈవెన్ పిచ్చుకొక ఎదురుగా వచ్చింది అనుకుందాం, చేతులు ఆయుధం ఉంటే కొడదాం, లేదన్నప్పుడు పిచ్చుకొకరు అని చెప్పేసి కొంచెం జాగ్రత్త దూరంగా పోదాం, అంతే తప్ప పిచ్చుకొకతో వాదులాడుతున్నాం, పిచ్చుకొకతో పోరాడుతూ మాత్రం అసలు ఉండదు. అట్ ది సేమ్ టైం అది పిచ్చుకొక అన్నప్పుడు 10 మంది కూడా చెప్పాలి, అది పిచ్చుకొక జాగ్రత్త ఉండండి రా అని చెప్పేసి. నేను చెప్పింది మీకు అర్థమైందా? కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ ఏదైతే ఉందో నెక్స్ట్ అటాక్ చేస్తా చూడండి. డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంది. ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటే కేంద్ర బలగాలను పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందినో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం, ఇవన్నీ చేసుంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు. మైండ్ చెడిపోయింది, చిన్న మెతడు చితికిపోయింది. మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాంతం పోయింది. దయచేసి అతన్ని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయించండి. ఆ పిచ్చోడు చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేం. ఎవడన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్లో ఈయన ఎందుకు, ఏమి డిజార్డర్ వచ్చింది, ఈయనకి ఏ రకంగా మైండ్ చెడిపోయింది, ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు ఈ రాష్ట్రంలో వెళ్ళిస్తున్నారు, మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ని ఎవరన్నా అడిగితే పక్కగా చెప్తారు. నేనైతే అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ మెంటల్ పేషెంట్ల మీద, నేను చెప్పలేను.